భోజనము. ఓకే, అథెంటిక్ తెలుగు ఫ్యూజన్ అంట. హే గాయస్, ఈరోజు అయితే మనం వివాహ భోజనము రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట. ఇది సందీప్ కిషన్ గారి రెస్టారెంట్ అండి. ఇది యాక్చువల్గా మనం సికింద్రాబాద్లో ట్రై చేసినాము. మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి అయితే వచ్చేసాం అనమాట. లోపలికి వెళ్ళేసి అసలు ఫుడ్ మనం ఏ ఫుడ్ ఆర్డర్ చేసినాం, అసలు వాళ్ళ స్పెషల్స్ ఈరోజు ఏంటి, అండ్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఇదంతా కూడా మనం చూసిద్దాం. సో థర్డ్ ఏంటంటే మనమైతే లోపలికి వెళ్తాం. ఫస్ట్ మనం రాగానే ఇలా ప్లేట్లో అరిటాకు రౌండ్గా కట్ చేసి ఇస్తారు. మనం ఆర్డర్ చేసింది భీమవరం కోడి వేపుడంట. చూసారా చూడడానికి ఎంత బాగుందో. తర్వాత అయితే నెల్లూరు వాళ్ళ మాంసం పులావ్, ఇదైతే మటన్ పులావ్, ఇదేమో చికెన్ ఫ్రై ఐటమ్లా వస్తుంది అనమాట. అదైతే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేనైతే చెప్పేస్తాను మీకు. మన ప్లేట్లో నిండుగా కాస్తంత నెల్లూరు వాళ్ళ మాంసం పులావ్ పెట్టుకున్నాము, అండ్ భీమవరం కోడి వేపుడు కూడా పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే మనం ఒట్టి పులావ్, అంటే పీసులు ఏం లేకుండా ఒట్టి పులావ్ అయితే తిన్నాము. పులావ్ అయితే చాలా బాగుంది, రైస్ మంచిగా ఉంది, స్మెల్ కూడా బాగుంది. తర్వాత ఆ మటన్ ముక్క కొంచెం తీసుకొని అది కూడా టేస్ట్ చేసాము. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. మోస్ట్లీ మటన్ అయితే చాలా బాగా ఉడికింది. నెక్స్ట్ మన భీమవరంలో కోడి పులావ్ ఉంది కదా, ఆ కోడి పులావ్లో నుండి ఒక ముక్క కాస్త అలా తుంచుకొని ఈ పులావ్లో పెట్టుకొని తిన్నాం అనమాట. మసాలా అయితే చాలా బాగా పట్టించారు, అండ్ ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఆ పులావ్లో ఈ మసాలా కలుపుకొని ఆ చికెన్తో తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా మనకి గ్రేవీ కూడా ఇచ్చారుగా, గ్రేవీ కూడా ట్రై చేద్దాము. ఇదైతే చూడడానికి చాలా చిక్కగా ఉంది, రెగ్యులర్ లాగా అనిపించట్లేదు అనమాట. సో అందుకే ట్రై చేస్తున్నాను నేను ఇది. సో ఇందులో గ్రేవీ కలుపుకొని పులావ్లో కొంచెం కాస్తంత మటన్ ముక్క, అలాగే కాస్తంత చికెన్ ముక్క కూడా కలుపుకొని తిందాం. ఇప్పటి వరకు విడివిడిగా తిన్నాం కదా, ఇప్పుడు ఈ మూడు కలుపుకొని తిందాం అనమాట. ఎలా ఉందో నేనైతే మీకు చెప్పేస్తాను. ఫ్లేవర్గా ఉండే రైస్ తోటి అలా మసాలా కలిపిన చికెను, బాగా ఉడికిన మటన్ ముక్కతో కలిపి తింటే ఎందుకు బాగో చెప్పండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇచ్చి పడేసాడు అంతే. సో మన ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే రివ్యూ టైం అనమాట. రివ్యూ అంటూ ఏం పెద్దగా ఉండదు. నాకు మెయిన్గా సెలబ్రిటీ రెస్టారెంట్స్లో కొంచెం ఫుడ్ ఎక్కడైనా బాగుంటుంది అని అనుకుంటే ఈ వివాహ భోజనందే అనమాట. సో అంబియన్స్ కానీ ఫుడ్ టేస్ట్ కానీ ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం నాన్ వెజ్ ఆర్డర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, మనం ఫస్ట్ చూసేది ఏంటి, ముక్క ఉడికిందా లేదా. ఓకే, సో నెక్స్ట్ ఏం చూస్తాం, అది ఫ్రెష్గా ఉందా లేదా, టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం కదా. సో అవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. భలే మస్తు అయితే రన్ చేస్తుంది సందీప్ కిషన్ గారు. ఇట్స్ గుడ్, మళ్ళీ మళ్ళీ రావచ్చు. ఓకే, అంత బాగుంది ఫుడ్ అయితే, అండ్ అంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మళ్ళీ ఇంకొక ఫుడ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఇప్పుడు సింటి కూడా బాగా చెప్తుంది. రెస్టారెంట్ అస్సలు ఫ్రస్ట్రేషన్. సో చలో గాయస్, సో మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ బిలో.
అమ్మా అదిగో హ్యాండ్ వాష్ కనిపిస్తున్నారే అది నాకే కనబడలేదు నీకేం కనిపిస్తుంది ఇది ఏంటసలు అమ్మా నాకు ఇది ఎలా పెట్టాలో నాకైతే పెట్టడానికి రాలేదు They have outdoor seating also. సో ఇక్కడ నుంచి మీకు రోడ్ ఇలా కనిపిస్తుంది అన్నమాట.